మీరు లాస్ట్ షాట్ చూసుంటే కనుక ఈ తిప్పలన్నీ నేను ఏ స్నాక్స్ చేయడానికి పడ్డాను అనేది ఈ షార్ట్లో చూస్తే అర్థమవుతుంది. దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ అంతా మీకు మిస్ అయిపోకుండా. సరే లేట్ లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే కడాయిని పెట్టుకోండి. ఆ తర్వాత అందులోకి 1 కప్పు వాటర్ పోసుకొని ఉప్పు, కారము, జీలకర్ర, వాము, ఆ తర్వాత ఉంటే బటర్ వేసుకోండి, లేదు అంటే 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు ఏమో మైదా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి అదంతా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చెగోడీలాగా కట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే పెట్టుకుని బాగా హీట్ అవ్వాలి ఆయిల్. ఆ తర్వాత మాత్రమే ఇలా గరిటె అయితే పెట్టేసుకుని చెగోడీలన్నీ కూడా వేసేసుకోవాలి. గరిటె పెట్టుకుని ఎందుకు వేసుకున్నాను అంటే అడుగంటకుండా, అంటే మనకి కడాయికి ఈ చెగోడీలు అంటుకుపోకుండా అనమాట. 3 మినిట్స్ హై ఫ్లేమ్లో, 2 మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకుని పక్కకు తీసి పెట్టుకుంటే కరకరలాడే చెగోడీ అయితే రెడీ అయిపోయింది. ఇంకేంటి చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి.